మరొక ఆది పురుషులాగా చూపిస్తారా సైఫ్ అలీ ఖాన్ని? లేదా ఆచార్య సినిమాలో చిరంజీవి గారు ఓల్డ్ గెటప్ ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐమాక్స్ బ్రో. నేను మీ ఐమాక్స్ బ్రో. ఇందాకే దేవరా సినిమా నుంచి బైరా గ్లిమ్స్ వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే చూశాను. ఆ గ్లిమ్స్ ఓపెన్ చేయక ముందుకు నా బ్రెయిన్లో అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. ఇదన్నా మరొక ఆది పురుషులాగా చూపిస్తారా సైఫ్ అలీ ఖాన్ని? లేదా ఆచార్య సినిమాలో చిరంజీవి గారు ఓల్డ్ గెటప్ ఉంది కదా, నా గ్రాఫిక్స్లో అలాంటి గిగ్గులు పెట్టి అసలు ఏమన్నా డిఫరెంట్గా చూపిస్తాడేమో, తన సైఫ్ అలీ ఖాన్ లుక్ ఏమన్నా మళ్ళీ చెడగొడతారేమో ఆది పురుషులాగాని నాకు అనిపించింది అనమాట. అంటే అదొక చిన్న భయం కూడా వేసింది. ఎందుకంటే ఎన్టీఆర్కి చాలా పెద్ద హిట్ అవసరం ఇప్పుడు RRR తర్వాత. అండ్ కొరటాల శివ కూడా ఒక చాలా పెద్ద హిట్ అవసరం ఇప్పుడు, తను ప్రూవ్ చేసుకోవడానికి తీస్తున్న సినిమా ఇది. నాకైతే ఓకే అని అనిపించింది ఫ్రెండ్స్ గ్లిమ్స్ అయితే. ఎందుకంటే ఆ సైఫ్ అలీ ఖాన్ని మనకు ఆది పురుషులు ఎలా చెడగొట్టారో తెలిసింది కదా. అండ్ చిరంజీవి గారిని కూడా ఎలా తన లుక్స్ని ఇచ్చేసారో తెలిసింది కదా ఆచార్యలో. అలా అయితే లేదు. అండ్ చాలా ఫ్రెష్ లుక్ అనిపించింది నాకైతే. బాగుంది, లుక్ అయితే బాగుంది. సైఫ్ అలీ ఖాన్ గెటప్ ఇప్పటివరకు అయ్యిన గెటప్స్ లాగా అయితే నాకు అనిపించింది. టీజర్ చూస్తున్నంత సేపు అదొక ఏరియాలో ఏదో ఆయుధ పూజలు జరుగుతున్నట్టు అండ్ ఏదో కుస్తీ పోటీలు జరుగుతున్నట్టు అనిపించింది. తనను ఒక లెజెండరీ అన్నట్టు, తన వేట ఒక లెజెండరీ లాగా ఉంటుంది, ఒక పురాతనమైన విద్యలాగా ఉంటుంది అన్నట్టు మెన్షన్ చేస్తున్నారు పైన వచ్చే క్యాప్షన్స్ బట్టి. నాకు తెలిసి దేవర బైరా పేర్లు చూసారా ఎలా సింక్ అయ్యాయో. లాస్ట్ 2 అక్షరాలు సేమ్ ఉంటాయి అన్నమాట వీళ్ళిద్దరి పేర్లలో. నాకు తెలిసి ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారు లేదా బ్రదర్స్ అయి ఉంటారు అని నేను అనుకుంటున్నా. ఇది నా ఓన్ ఎక్స్పెక్టేషన్. మరి సినిమాలో కొరటాల మామ ఎలా చూపిస్తాడో మనకు తెలియదు కదా. అండ్ గ్లిమ్స్ చూసినంతసేపు మీకేమనిపించింది అనేది ఫస్ట్ కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కూడా కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. ఈ సినిమా పైన నాకు ఇంకొక ఉన్న డౌట్ ఏంటంటే, మన అనిరుద్ధ్ మ్యూజిక్ అన్నమాట. చాలా మంది సాంగ్స్ కి అనుకున్నంత ఇవ్వట్లేదు అనిరుద్ధ్ అని మనకి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మనకి చాలా మంది మీమ్స్ వేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే కదా. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. చాలా డిఫరెంట్ ఫ్రెష్ ట్రాక్ ఉంది. నాకు తెలిసి సైఫ్ అలీ ఖాన్కి ఇది ఒక సపరేట్ ట్రాక్ అనుకుంటాను సినిమాలో. ఇప్పుడు మనకి విక్రమ్ సినిమాలో రోలెక్స్కి ఎలా ఉందో అలాంటి ట్రాక్ అనుకుంటున్నా ఇలాంటిది. అండ్ దేవరా సాంగ్స్ వచ్చేసి ఫస్ట్ వినగానే ఓహో ఆహా అన్నట్టుగా లేవు, కానీ స్లో పాయిజన్ లాగా ఎక్కుతున్నాయి. అండ్ మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ఇది నా ఒపీనియన్. చాలా స్లోగా ఉన్నాయి, చాలా బాగున్నాయి సాంగ్స్. స్లోగా మెల్లమెల్లగా ఎక్కుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది జనాల్లోకి. అండ్ కొరటాల శివకి ఈ టైంలో చాలా ఒక హిట్ అవసరం. కొరటాల శివ ఏదో చేస్తున్నాడు అని అయితే అర్థమవుతుంది. మరి ఏం చేస్తున్నాడు అనేది వచ్చే నెల 27 తారీఖు తెలిసిపోతుంది మనందరికీ. అండ్ సైఫ్ అలీ ఖాన్ గ్లిమ్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సముద్రంలోనే కాదు అడవిలో కూడా ఏదో సీన్స్ ఉన్నట్టయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే బ్లాక్ షేడ్, మన ఎన్టీఆర్ గ్లిమ్స్ చూస్తే మొత్తం బ్లాక్ షేడ్ లోనే ఉన్నది కదా. ఇందులో మాత్రం కొంత కలర్ఫుల్ ఉంది. ఫారెస్ట్ లో అక్కడ ఇక్కడ కూడా కొన్ని సీనరీస్ మనకు కనిపించాయి అన్నమాట. మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ ఏదో సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి చాలా సీరియస్ గా సినిమా తీస్తున్నట్టు నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్లో తెలియజేయండి. లుక్ మాత్రం చెడగొట్టలేదు బైరాది. ఆడి వరకు మాత్రం నేను చాలా హ్యాపీ భయ్యా. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి. మరిన్ని మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం రివ్యూ చేసి పెడుతూ ఉంటాను. మీ ఒపీనియన్స్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్స్ ఏంటి, మీకేమి అనిపిస్తున్నాయి కూడా, ఏమైనా నా మిస్టేక్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్.